యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. నేను అబ్బాయిలను చూస్తే నాకు జాలేస్తుంది ఈ మధ్యకాలంలో. నిజంగానే పాపం అంటే అబ్బాయిలే. ఇది కేవలం అబ్బాయిల కోసం మాత్రమే, అది కూడా పెళ్ళి కాని అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వారి కోసం తీస్తున్న వీడియోనే. రీసెంట్గా ఒకటి కేరళలో కంజిరమట్టం అనే గ్రామానికి సంబంధించిన 35 సంవత్సరాల అనీష్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్లో రేష్మా చంద్రశేఖరన్ అనే ఒక అమ్మాయి ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిన తర్వాత ఇంకా వాళ్ళంతా కూడా మాట్లాడుకున్న తర్వాత పెళ్ళి అంతా ఫిక్స్ అయిపోయింది. ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలిసాయి అని చెప్పేసి ఇంకా మొత్తం పెళ్ళంతా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఆవిడ పెళ్లి పనులలో ఉండడం అదంతా చూసిన తర్వాత ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో ఈవిడ పేరు మీదనే నెక్స్ట్ మంత్లో ఇంకొక పెళ్ళి కూడా ఉంది. ఎవరు? ఈ రేష్మా చంద్రశేఖర్కే నెక్స్ట్ మంత్లో కూడా పెళ్ళి ఉండడం జరిగింది. అయితే ఇతనికి డౌట్ వచ్చేసి మొత్తం ఆరా తీస్తే గతంలోనే 13 పెళ్ళిళ్ళు ఈ రేష్మా చంద్రశేఖరన్ చేసుకోవడం జరిగింది. ఈ ఎవడైతే అనీష్ ఉన్నాడో 14వ పెళ్లి కొడుకు, ఇంకా నెక్స్ట్ మంత్లో 15వ పెళ్ళి. అంటే ఈ లెక్కన చూస్తే పెళ్ళి కాని ప్రసాదులు అని చెప్పేసి ఒక టైటిల్ ఉంటుంది కదా, నాకు అది ఇక్కడ యాప్ట్ అవుతుంది ఏమనిపిస్తుంది అంటే, ఎవతో ఒకటి దొరికింది చేసేసుకుందాము, అభిప్రాయాలు కలిసాయి మ్యాట్రిమోనియల్లో కదా. అంటే చూడండి, కొన్నిసార్లు మీకు తెలియకుండానే వేరే వాళ్ళ ట్రాప్లో పడడం అనేది జరుగుతుంది. ఆవిడకు ఆల్రెడీ పెళ్ళైపోయి భర్తకు విడాకులు ఇవ్వకుండానే ఒక 4 years పాప ఉంది. ఆ పాపకు తల్లి అయినా సరే ఇలా అబ్బాయిలను పెళ్లి చేసుకుంటూ కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉండి డబ్బు, అదేవిధంగా బంగారము, ఏదైనా కొంచెం ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని రాపిచ్చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి స్కిప్ అవ్వడం. ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి పోతుంది ఏమీ తెలియదు. ఈరోజు ఇక్కడి వరకు ఈ వ్యక్తితో పెళ్ళైందా అప్పటి వరకు మాత్రమే ఆ నెంబర్ పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ పనిచేయదు. ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎవరితో ఉంటుందో తెలియదు, ఇదంతా తెలియదు. అయితే ఇది గ్రహించిన వెంటనే ఇదంతా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆవిడని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ హస్బెండ్కి డివోర్స్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ హస్బెండ్కే ఆవిడ వైఫ్గానే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే లీగల్గా డివోర్స్ రాలేదు కాబట్టి ఇవన్నీ పెళ్ళిళ్ళు కూడా చెల్లే ప్రసక్తి లేదు. కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మోసపోయారు కదా, డబ్బు పరంగా కానివ్వండి, పరువు పరంగా కానివ్వండి, అదేవిధంగా కొంచెం ప్రాపర్టీ పరంగా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వారు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. డిఫామేషన్ కేసు రావచ్చు, చీటింగ్ కేసు రావచ్చు, తర్వాత నెక్స్ట్ మోసం చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దీని ప్రకారంగా వాళ్ళు కేసు ఫైల్ చేసేసుకొని ఆవిడ దగ్గర నుంచి పోయిన దాన్ని అంతా కూడా రికవరీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి మ్యాట్రిమోనియల్ సైట్లో చాలామందిని ట్రాప్ చేయడానికి అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి రెడీగా ఉంటున్నారు. ఒకవేళ ఫ్రీగా మెంబర్షిప్ ఉంది అంటే మీరు ఆలోచించిన తర్వాత వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వమని చెప్పండి. అరే దొరికింది కదా, నాకు ఇప్పటికే పెళ్ళి కావట్లేదు, చాలామంది పెళ్ళి ఎప్పుడని చెప్పేసి ఎగతాళి చేస్తున్నారు. నా బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తున్నారు అన్న ఒక ఆలోచనతోటి మీరు పొరపాటు చేస్తున్నారు. తెలియకుండానే మీరే ప్రాబ్లంలో పడుతున్నారు అబ్బాయిలు. నిజంగా చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇది అక్కడెక్కడ కేరళలో జరిగింది కాదు, మన దగ్గర కూడా జరుగుతున్నాయి. గతంలో కూడా మీరు చూసేసుకుంటే 2021లో ఒకటి జరిగింది, తర్వాత 19లో ఒకటి, 2019లో కూడా వెబ్సైట్లో పెట్టేసి ఆవిడ మోసం చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా మీడియాలో చాలా వరకు రావడం జరిగింది. అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఏదైతే మ్యాట్రిమోనియల్ సైట్స్ ఉంటాయో వాళ్ళకు ఫ్రీ మెంబర్షిప్ అనేది కామన్గా వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అవ్వడము, మేడం మెంబర్షిప్ తీసుకుంటారా, సార్ మెంబర్షిప్ తీసుకుంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారే తప్పించి వాళ్ళు ఫ్రీగా వచ్చే వాళ్ళని ఎవరిని కూడా ఆపడానికి లేదు. మెంబర్షిప్ తీసుకోవడం అనేది, మెంబర్షిప్ తీసుకోకపోవడం అనేది డిపెండ్స్ ఆన్ ఆ వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఊరికైనా టైంపాస్ కోసము అందులో వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది సీరియస్గా పెళ్లి సంబంధాల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. నేనేమంటానంటే, పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి.
దాంతోపాటు ఏదైతే మ్యాట్రిమోనియల్ సైట్ ఉంటుందో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ ప్రొఫైల్ అనేది గతంలో కూడా రావడం జరిగిందా లేదా, అసలు వాళ్ళు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎప్పుడు డీటెయిల్స్ ఇచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కనుక్కొని మనకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకటి. తర్వాత మీరు తొందరపడి పెళ్లి దాకా వెళ్ళకండి. అసలు ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ ఎక్కడ ఉంటుంది, ఇల్లు నిజమేనా కాదా, వాళ్ళు ఉంటున్న ప్లేస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఆవిడకి గతంలో ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ కానివ్వండి, లేదంటే లవ్ అఫైర్స్ కానివ్వండి, లేదు అనుకుంటే ఇంకేమైనా ఉన్నాయా లేదా, అతనికి కానివ్వండి ఆవిడకి కానివ్వండి. మ్యాట్రిమోనియల్లో బోత్ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా మోసం చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ సైట్ వాళ్ళకు కూడా తెలియదు, ఎవరో వస్తారు, కాంటాక్ట్ అవుతారు, తీసుకెళ్తారు, పెళ్లి చేసుకుంటారు, కొన్ని రోజుల తర్వాత వదిలేస్తూ ఉంటారు. అది వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఉండదు. ఎందుకంటే స్టేట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. 21లో కానివ్వండి, 19లో కానివ్వండి, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేసారు. అందులోకి వచ్చే వారి వివరాలకు సంబంధించి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఫుల్ డేటా అనేది ఉంటుంది. ఫ్రీగా వచ్చిన వాళ్ళకు మాత్రం మా దగ్గర ఎలాంటి డేటా ఉండదు. వాళ్ళు ఇస్తుంది ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా అన్నది కూడా మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళని మనం పార్టీని చేయడానికి ఇక్కడ వాళ్ళకు శిక్షలు పడడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే సైట్ వెళ్ళడానికి ఈజీగా లాగిన్ అవుతారు, కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో మోసపోకుండా ఉండాలంటే అబ్బాయిలు దయచేసి ఇప్పుడున్న నవే డేస్ జనరేషన్లో మీరు జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా పడకపోతే మోసం చేస్తున్నారు. మీ దగ్గర కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కువగా పెళ్ళిళ్ళైన వాళ్ళు, విడాకులైన వారు అంటే వాళ్ళు టార్గెట్ చేసి అబ్బాయిలను ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. దయచేసి వీటిలలో ఎలాంటి శిక్షలు వాళ్ళకు ఉండే ఛాన్సెస్ ఉండదు. వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకున్నా, లేదు అనుకుంటే వాళ్ళు మనకు దొరికినా కూడా మనం ఏదో ఒక రకంగా శిక్షలు పనిష్మెంట్ చేయొచ్చు. మీరు అలర్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ అమ్మాయి దొరికింది. అలర్ట్ అవ్వకపోతే మోసపోయిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేయడానికి ఉండదు. మీ పెళ్ళే చెల్లదు అక్కడ, ఎందుకంటే ఆవిడకు పెళ్ళి అయిపోయింది కాబట్టి. ఒకవేళ పెళ్ళి కాకపోయినా కూడా ఆవిడ ఏమంటది, నాకు తెలియదు అది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు కనుక ఏదైనా స్టెప్ తీసుకునే ముందు నేను ప్రతి వీడియోలో ఇది చెప్తూనే ఉన్నాను, మీరు అలర్ట్గా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాల్సిందే. మీరు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులో అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏమన్నా ఆధార్ కార్డు ఈ మధ్య కాలంలో అప్డేట్ చేశారా లేదన్నది చూసుకోండి. దాంతోపాటు ఆ అమ్మాయి మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోండి. దాంతోపాటు ఇంకా అక్కడ పరిస్థితులు అంతా ఆవిడ ఉంటున్న ప్లేస్లో ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోండి. వాళ్ళ అమ్మ నాన్న నిజంగానే అవునా కాదా అని. ఎందుకంటే కొంతమంది వాళ్ళ అమ్మ నాన్నని ఆర్టిస్టులను తీసుకొని వస్తారు. ఆ రోజు వరకు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో తెలియని కూడా తెలియదు. కొంతమంది ఏం చేస్తారు, నేను సింగిల్, నేను అనాథగానే పెరిగాను, నేను అనాథాశ్రమంలోనే ఉన్నాను, నాకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పి సింపతి గెయిన్ చేసుకోవడం కోసం అబ్బాయిలను అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అబ్బాయిలు చాలా త్వరగా అమ్మాయిల కన్నీటికి పడిపోతారు. కాబట్టి వాళ్ళు ఒక కన్నీరు పెట్టుకోగానే అబ్బాయిలు నమ్మేస్తారు అమ్మాయిని. వాళ్ళు ఎంత మోసం చేస్తారన్నది పక్కన పెట్టేస్తే అమ్మాయిలను మాత్రం నమ్మడంలో అబ్బాయిలు ది బెస్ట్ అన్నట్టు. ఇంకా వాళ్ళు ఒక్కసారి ఇష్టపడ్డారు అంటే 100 మంది వచ్చి చెప్పినా సరే వాడికి ఆ అమ్మాయి కరెక్టే అన్న ధోరణిలోనే ఉంటారు. నేను అమ్మాయిలను ఎవరిని కించపరచట్లేదు. నేను ఎవరైతే మోసం చేస్తున్నారో ఆ అమ్మాయిల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కేసులని ఎక్కువగా అబ్బాయిలు అనవసరంగా కేసులలో ఇరుక్కోవడము, ఇలాంటివి ఫేస్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, 1-2 సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు, మీ చుట్టూన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నా పర్వాలేదు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు కదా. మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్ళి అనేది జరుగుతుంది. దయచేసి మీరు మాత్రం ఇలాంటి ట్రాపులలో పడి డబ్బులు పోగొట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేయొద్దు. మ్యాట్రిమోనియల్ సైట్స్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇంకా చాలా టెలిగ్రామ్ కానివ్వండి, ఇలాంటి వాటిలలో అమ్మాయిలు అబ్బాయిలను ట్రాప్ చేయడానికి రావడం జరుగుతుంది. మీ బ్యాక్గ్రౌండ్ స్టేటస్ కనుక్కుంటున్నారు, డబ్బులు ఏ ప్రకారంగా ఉన్నాయి, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, అవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. సింపతి గెయిన్ చేసుకుంటారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు దయచేసి మీరు 1కి 100 సార్లు ఆలోచించండి. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మొత్తం చూసిన తర్వాత నిజమా కాదా అని ఒక ఎస్టిమేషన్కి రండి. అంతేకాని మోసపోవడానికి మాత్రం మీరు రెడీగా ఉండకండి అబ్బాయిలు, దయచేసి. ఓకేనా? పెళ్లి కాని ప్రసాదాల కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను. దయచేసి మీరు వెబ్సైట్లలోకి వెళ్ళేసి మ్యాట్రిమోనియల్ సైట్లో మీ ప్రొఫైల్ని కనుక పెట్టుకుంటే మీరు అలర్ట్గా ఉండండి. పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని అంతే చెక్ చేసుకున్న తర్వాతనే ఒక టైం తీసుకోండి. ఒక 3 నుంచి 6 నెలల వరకు టైం తీసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే పెళ్లికి రెడీ అవ్వండి.